చెప్పకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు పార్టీలు ఎట్లా ఉంటారు జనం వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కదా పాపం ఆ తాపత్రయంలో వాళ్ళ నాయకులు ఉన్నారు. అదే దారిలో మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. 1.5 year అయింది. ఈ 1.5 year లో ఆంధ్ర రాష్ట్రంలో ఏ రకంగా అభివృద్ధి జరుగుతుంది, ఏ రకంగా పెట్టుబడులు వస్తున్నాయి అనేది ఒకసారి ఎనలైజ్ చేసుకోవాలి వాళ్ళు కూడా. నేనేమంటానంటే మోహన్ రెడ్డి గారు లాంటి అధికార ప్రతినిధులు కూడా జస్ట్ మాట్లాడదాం, రాజకీయం మాట్లాడదాం, పార్టీని క్రిటిసైజ్ చేద్దాం, ఉన్నప్పుడు చేద్దాం, ఉండాలి. కానీ మినిమం రాజకీయ ఆలోచన ఉండాలి. జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అవి ఆలోచన తప్పితే ఇంక ఎంతసేపు ఉన్నా ఒకటే నా పాడిందే పాట అప్పాసిపడి దసరాట్టుగా ఎంతసేపు ఉన్నాళ్ళు 1.5 year నుంచి ఇదే కదా. గతంలో ఏం చేశారో మీకు తెలుసు. ఆ గత వాసనలన్నీ కూడా ఏ రకంగా వస్తున్నాయో బయటకు ఇప్పుడు వచ్చి ఏ రకంగా కంపు కొడుతుందో ప్రజలందరూ చూస్తున్నారు. మళ్ళా దీన్ని ఏదో ఓవర్కమ్ చేద్దామని ఆడు ఈడు అది ఇది ఏముంది, ఏం చెప్పగలుగుతారు? ఈ 1.5 year లో మేము చేసింది ఏంటి? వస్తుంది మొత్తం మీ పాపమే కదా, మీరు చేసినటువంటి కంపే కదా బయటకు వస్తుంది ఇప్పుడంతా. అవన్నీ కూడా జనం చూస్తున్నారు కదా. దాన్ని ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలి. ఆ డైవర్ట్ చేయాలంటే ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి తీసుకురావాలి అనే భావం తప్పితే ఏది కరెక్ట్ కాదు. ఇప్పుడు మేము మాట్లాడినటువంటిది కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో అటు లిక్కర్ మీద కానీ నిన్న వచ్చినటువంటి నకిలీ మద్యం మీద కానీ జరుగుతున్నటువంటి వాటిల్లో ఏదైనా ఒక్కదాన్ని రూల్డ్ అవుట్ చేయడానికి ఇది కాదు అని చెప్పండి. వెళ్ళి ఉండాలి కదా, ఏదో ఒకటి. ఏమీ లేదు కదా. జోగి రమేష్ గారు, పూర్ణ చంద్రరావు, ఆయన తమ్ముడు చట్టా పట్టాలు వేసుకుని దిగిన ఫోటోలు కనిపిస్తున్నాయి. అక్కడ నివేసే, అది కాదంటానికి ఏం లేదు. మోహన్ రెడ్డి గారు తెలియదు, నాకు తెలుసు కదా. వాళ్ళు అంతా ఒక బజార్లో వాళ్ళే, చిన్ననాటి నుంచి ఉన్నట్టు తింటుదే, బిజినెస్ లో పార్ట్నర్షిప్లే. ఇవాళ కూడా వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఉంది, అన్ని కనిపిస్తున్నాయి కదా. ఆయనే చెప్పాడు కదా, కన్ఫెషన్ ఇచ్చాడు కదా, దాన్ని బట్టి కదా జరిగేది. అట్లాగే అటు చూస్తే నేను వాళ్ళు మొత్తం ఇంకా జరుగుతున్నది కదా. సిట్లో వస్తావని మొత్తం రేపమ్మప్ప పాప మీ మళ్ళీ సిబిఐ కోర్టులో మన కనుక ట్రయల్ స్టార్ట్ అవుతామా, సిబిఐ కోర్టులో ట్రయల్ స్టార్ట్ అయితే మా నాయకుడి పరిస్థితి ఏంటి అనే ఒక మేమాంసలో వీళ్ళందరూ కూడా ఏం చేయాలి, ఏ పార్టీలో మేము చేరాలి అనే ఒక భయంతో మాట్లాడుతున్నారు తప్పితే మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అంతకుమించి నథింగ్. ఏ పార్టీకి మేము వెళ్ళాలి అనే ఒక భయం పట్టుకుంది వీళ్ళందరూ కూడా. ఎటు వెళ్ళాలి మేము అనేది ఆ భయంలో నుంచి వస్తున్నటువంటి, ఆ ప్రెస్టేషన్ నుంచి వస్తున్నటువంటి ఆ మాటలు తప్పితే మోహన్ రెడ్డి గారు మాట్లాడిందంటే ఒక్కటి నిజముందా? ఒక్కటంటే ఒకటి నిజముందా? ఈ 1.5 year లో ఏం జరిగినాయి ఆయన ఎంత చెప్పాలని ఏం చెప్తారు? గతంలో మా ఇట్లామన్నారు, అసుగాలి ప్రీతి గతమే తీసుకురావడం తప్పితే కానీ ఈ 1.5 year లో జరిగింది ఏముందా? ఈ 1.5 year లో మేము సరి చేస్తున్నాం. మీరు పాడు చేసినటువంటి దాన్ని, మీరు చేసినటువంటి బురదని కడుగుతున్నాం, మీరు పాడు చేసిన బాగు చేస్తున్నాం. ఒక పక్కన ఏదైతే నాశనం చేశారో రాజధాని కడుతున్నాం, ఎక్కడ నాశనం చేశారో పోలవరాన్ని కడుతున్నాం. ఏ రకంగా అయితే మీరు పెట్టుబడులు లేకుండా ఈ రాష్ట్రానికి ఒక పరిశ్రమ అనేది రాకుండా పిల్లల భవిష్యత్తుని అంధకారంలో పెట్టారో వాళ్ళ కోసం ఇవాళ మేము ప్రయత్నం చేసి తీసుకొస్తున్నాం, సంస్థలను తీసుకొస్తున్నాం. ఫ్యాక్టరీలు కడితే కనుక భవిష్యత్తు బాగుంటుంది, పిల్లలకు ఆలోచిస్తున్నాం. గూగుల్ లాంటి సమస్యలు వస్తే ఇంకొంచెం అప్గ్రేడ్ అవుతుంది పిల్లలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇవన్నీ మేము చేస్తుంటే మీ 5 సంవత్సరాల హయాంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడి ఏంటి, వచ్చినటువంటి పరిశ్రమ ఏంటి, మీరు పెట్టినటువంటి మీకు సంబంధించినటువంటి ఇల్లిసిట్ లిక్కర్ తయారు చేసేటటువంటి కంపెనీలు తప్పితే ఏ కంపెనీ వచ్చింది మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి? ఎవరు వచ్చి పెట్టుబడి పెట్టారు మోహన్ రెడ్డి గారు ఇక్కడ? తెలీదా మీకంతా? ఏ రకంగా మీరు దోచుకున్నారు, ఏ రకంగా ఒక్కొక్కళ్ళు మీ కార్యకర్తలు కానీ మీకు సంబంధించిన వాళ్ళు కానీ కాంట్రాక్ట్లు ఇవ్వడం కోసం, నాడు నేడు మీ కాంట్రాక్టుల కోసమే కదా. ఇవన్నీ మర్చిపోయారా మీరు చేసినటువంటి సరిచేసి ఇవాళ మేము ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నాం. ప్రపంచం ఆంధ్ర రాష్ట్రం వైపు కన్నెత్తి చూసే విధంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంటే, తీసుకెళ్తూ ఉంటే కన్ను గుట్టిందంటారు చూడ సామెత, ఆ కన్ను గుట్టిన లాగా మీరందరూ కూడా ఆ కళ్ళంట ఏదంటారు నిప్పులు కురిపిస్తారు తప్పితే ఏమన్నా ఉందా దీంట్లో? ఎస్, రాజకీయం చేద్దాం. రాజకీయ పార్టీకి ఎప్పుడు కూడా మీరు మంచి చేస్తే మేము అప్రిషియేట్ చేయాలి, మేము మంచి చేస్తే మేము అప్రిషియేట్ చేయాలి. అంతేగాని ఇక్కడ ఎంతసేపు ఉన్నా ఒకటే గొడవ, అది ఇదిగో ఇది బాబు కొడుకు కుంపటి పెడదాం, పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోవట్లేదు, పవన్ కళ్యాణ్ గారిని ఇచ్చేస్తున్నారు, ఈయన వెళ్తున్నాడు. అరే మీకు వచ్చిన బాధ ఏంటి? ఎస్, మేము బాండింగ్ ఉంది, మాకు ఒక బాండింగ్ ఉంది. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో ప్రజల కోసం ఒక బాండింగ్ ఏర్పాటు చేసుకున్నాం. మీకులాగా ఎంతసేపు మాకు అధికారం ఉండాలి, మా ఇష్టానుసారం చేయాలన్నది కాదు కదా జనసేన పార్టీ సిద్ధాంతం. రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలోని ప్రజలకు మంచి పరిపాలన అందించాలి, రాష్ట్రంలో ప్రజల యొక్క భవిష్యత్తు కానీ వాళ్ళ యొక్క జీవన విధానం కానీ బాగుండాలి అనే ఒక తపనతో మేము బాండింగ్ ఏర్పాటు చేసుకున్నాం.
మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? మాకు లేని ప్రాబ్లం మీకేంటి అంటున్నాను. మీరు ఏ రకంగా అయినా సరే ఒక ప్రతిపక్ష పాత్ర పోషించాలన్నప్పుడు దాని పర్యవసానంగా ఆ రకంగా మీరు ప్రవర్తించండి. మేము కాదను, ఖచ్చితంగా మేము కూడా వెల్కమ్ చెప్తాం మీకు. మీరు ప్రతిపక్ష హోదా ఉండాలని తీసి పక్కన పెడితే మీరే ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో, కాబట్టి మీరు ఆ రకంగా రాండి. ఏం లేదే, ఏనాడన్నా మీ నాయకుడు రోడ్డు మీదకి వస్తాడా? ఏం లేదే, ఏదో ఎప్పుడో కుదిరినప్పుడు ఏదో తాడేపల్లిలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం, లేదంటే పాపం అటు ఇటు తిరిగి రావడం, అంతకు మించి ఆంధ్ర రాష్ట్రంలో ఏంటి మీరు సంవత్సరంన్నరలో మీరు కనుగొన్నది ఏంటి? ప్రజల పక్షాన పోరాడింది ఏంటి? అదేమంటే ఇవాళ నేను ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, ప్రజా ఉద్యమం అంట. ప్రజా ఉద్యమం అంటే ప్రజల నుంచి వస్తుంది, కానీ ఒక పార్టీ నుంచి వచ్చేది ప్రజా ఉద్యమం ఎట్లా అవుతుంది వరం గారు? ఆ మాత్రం ఇంతకైనా ఉండాలి కదా. ఒక పార్టీ ఇచ్చేదాన్ని అంటే ప్రజా ఉద్యమం వీళ్ళు ఎట్లా పేరు రాసుకుంటారు? ప్రజల నుంచి వస్తే ప్రజా ఉద్యమం అంటాం, వీళ్ళే ప్రజా ఉద్యమం పేరు రాసుకోవటం అదంటారా? ఇక ఎట్లుందంటే, నన్ను పోయినసారి చూసారు కదా మీరు, వాళ్ళ ఒక సభలో, సిద్ధం సభలో ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారిది, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారిది, ఇంకో పక్కన ఎవరి ఫోటోలు పెట్టి వాటి బొమ్మల మీద పెట్టి వాటిని గుర్తించారు. ఒక పైశాసిక ఆనందం గుర్తుందా మీకు? మా ఫోటోలు ఎత్తుకొచ్చి గుర్తించారు. ఆ రకంగా ఇవాళ మీకు మీరే రాసుకుని ప్రజా ఉద్యమాలు, జన ఉద్యమాలను రాసుకుని ప్రజలకు వస్తారా? ఏమన్నా ఉందామనా? ఏమన్నా ఒక్కదానికి మీరు సమాధానం చెప్పగలుగుతారా? ఏమీ లేకుండా వచ్చేసి ఇష్టానుసారంగా డిబేట్ లో కూర్చొని మాట్లాడలేదు. అది మీ సాక్షి ఛానల్లో కూర్చోండి, మీ సాక్షి ఛానల్లో మాట్లాడుకోండి, నో ప్రాబ్లం. అంతేగాని మీరు ఇలాంటి డిబేట్లకు వచ్చినప్పుడు కొంచెం సబ్జెక్ట్ మాట్లాడాలి. మోహన్